నా పేరు ఇమ్మడిశెట్టి రవీందర్. అయితే ఆ ఉద్యమం సమయంలో దాదాపు పార్టీలకు అతీతంగా అనేక మంది పోరాటం చేసి ఎప్పటి నుండి స్టార్ట్ చేసినాను? 2001లో కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరినప్పుడు మా శాంపేట మండలం నుంచి మేము దాదాపుగా ఒక 100 మందిని కరీంనగర్ వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఈ రోజు వరకు ఎన్ని ఆటంకాలైనా ఏ విధమైన బెదిరింపులకైనా లొంగకుండా బరవల వాళ్ళకు లొంగకుండా మేము ఉద్యమ స్పందనతోటే పోతున్నాము. 2001లో నేను సర్పంచ్గా కూడా గెలవడం జరిగింది. ఆ తర్వాత కూడా 2 times 3 times గెలవడం జరిగింది. ఇప్పటికి కూడా ఉద్యమంలో ఉన్నాం. కాబట్టి మాకు కేసీఆర్ గవర్నమెంట్లోనే మాకు ఇవ్వలేదు. మా ఉద్యమకారుల వల్లనే కేసీఆర్ ఓడిపోయింది అనేది నేను ఖచ్చితంగా నిఖచ్చితంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు మాకు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిండో 250 గజాల ఇంటి స్థలం కానీ 25,000 పింఛన్ కానీ బస్ సౌకర్యం కానీ ట్రైన్ సౌకర్యం కానీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినవి కనుక అమలు పరచకపోయినట్టంటే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పేసాననేది మా ఉద్యోగకారుల తరపున నేను చెప్పదలుచుకున్నా. రేపు ఇవాళ కాకపోయినా రేపైనా ఈ యొక్క మా ఉద్యమకారుల సమస్యలన్నీ పట్టించుకొని చేసి మా యొక్క విధానాన్ని అమలుపరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.